భీమన్న బీదవాడు. అతను గుత్త వ్యాపారుల దగ్గర పళ్ళుకొని ఇంటింటికి తిరిగి వాటిని అమ్ముకుని ఆ వచ్చిన లాభంతో తన పొట్ట పోసుకునేవాడు. అతని వాడకదారులలో ఒకడైన శరభయ్య కొద్దిపాటి లాభం కోసం భీమన్న రోజూ పడుతున్న పాట్లు చూసి జాలిపడి అంగడి తెరిచి కాలు కదలకుండా వ్యాపారం చెయ్యరాదా అని అడిగాడు. అందుకు చాలా డబ్బు కావాలన్నాడు భీమన్న. శరభయ్య వాడికి 1000 రూపాయలు అప్పు పెట్టి దానితో పళ్ళ దుకాణం పెట్టమని, తన బాకీ తాపీగా తీర్చవచ్చునని చెప్పాడు. 1000 రూపాయలతో పళ్ళ దుకాణం పెట్టే కన్నా కిరాణా కొట్టు పెడితే ఎక్కువ లాభం వస్తుందని భీమన్న భార్య అన్నది. భీమన్న తన భార్య చెప్పినట్లు చేసి లాభం తీయకపోగా తన పెట్టుబడి కూడా పోగొట్టుకున్నాడు. వాడు శరభయ్యకు జరిగిన సంగతంతా చెప్పి, నష్టజాతకుణ్ణి, నా తలరాత ఇదే, మళ్ళీ పళ్ళబుట్ట నెత్తిన పెట్టుకుని ఇల్లిల్లు తిరుగుతాను అన్నాడు. నష్టజాతకము కాదు, తలరాత లేదు. నీకు తెలిసిన పళ్ళ వ్యాపారం చేసుకోక తెలియని కిరాణా వ్యాపారం చేసి నష్టపోయావు. ఇంకో 1000 రూపాయలు ఇస్తాను, పళ్ళ దుకాణం పెట్టుకో అన్నాడు శరభయ్య. భీమన్న ఈసారి పళ్ళ దుకాణం తెరిచి నిజంగానే బాగుపడ్డాడు. ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.